వెల్కమ్ టు ఆర్దే టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల, అంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కావచ్చు, లేకుంటే రైతులకు జరుగుతున్న పరిణామాలను, అంటే ప్రతి అంశాన్ని క్లుప్తంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భాషను, ఆయన వైఖరిని ఏ విధంగా చూడాలి? ఆయన భాష నచ్చే వాళ్ళు ఉన్నారని నాకు ఇప్పటివరకు తెలియదు. అసలు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నాడా అని మేమందరం కూడా పరిచయం అవుతాం. ఆఖరి మా పిల్లలు కూడా తిడతారు, ఏదో మనిషి అట్లా తిడుతున్నాడు ఏంది డాడీ, ఆయన ముఖ్యమంత్రి అట్లా తిడుతున్నాడు ఏంది, అది ఏం భాష అని చెప్పి. అంటే ఒక స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత, కేసీఆర్ గారు అని ఒక స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత ఇక కిందికి 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 ఇంకా కాళ్ళ గోర్ల దాకా వెళ్ళిపోయేటట్టున్నది తప్ప స్టాండర్డ్ అని అసలు ముఖ్యమంత్రి అని ఎవరు ట్రీట్ కూడా చేస్తారు. ఏ కార్యక్రమం తీసుకున్నా కేటీఆర్ గారిని స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చుకుంటూ, కేటీఆర్ గారిని పిలుచుకుంటా సన్మానాలు చేయించుకోవడం, ప్రోగ్రామ్ చేయడం చేస్తున్నారంటే ఇక ఆయన స్థాయి ఏందో అర్థం చేసుకోవాలి. రైట్. మీరు అన్నట్లనే ఆయన గవర్నమెంట్ ప్రోగ్రాంలకు పోయినా, ప్రైవేట్ ప్రోగ్రాంలకు పోయినా కేవలం మీ బీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ను, కేసీఆర్ను, హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ మీలాంటి యువ నాయకులను కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తుంటాడు ఆ జిల్లాలకు వచ్చి. ఎందుకు మరి? ప్రధాన కారణాలు ఏంటి? బేసిక్గా ఏంటంటే ఆయన ఎదిగిన ఏదైతే ప్రక్రియ చూసుకున్న ప్రయాణం చూసిర్రో ఆయన తిట్టుకుంటూ తొక్కుకుంటూ వచ్చిన అంటున్నాడు కదా. సో ఆ స్టైల్ ఒక ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు నడిచింది. ఇక తర్వాత అర్థమవుతున్నది ఇప్పుడు ప్రజలకి ఆ ఎక్కుడు తొక్కుడు అంతా దాంతో ఇలా ఒరిగేది ఏం లేదని చెప్పి తెలిసిపోయింది ప్రజలకు. కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ కేసీఆర్ గారి స్టాండర్డ్కి వెళ్తున్నది. ప్రజలకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నచ్చుతున్నారు. బీజేపీ వాళ్ళని కూడా చూసుకున్నాం మనం. బండి సంజయ్ ఆయన మాట్లాడే తీరు, ఇప్పుడు ఇట్లా మాట్లాడే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే అంటే ఇక ప్రశ్నించేవాడు ఎవడు కూడా మిగలకుండా చేయొచ్చు అనే ఉద్దేశంతో, లేకపోతే మనం తిడితే భయపడతారు అందరూ, ఎవడు కూడా ప్రశ్నించరు, భయపడాలా. ఈ ఊర్లలో పాత పటేళ్ళు తీసుకునే స్టైల్లో పోతున్నాడు ఈయన. పాత పటేళ్ళు వాళ్ళ మీద పోరాటం చేయడానికి అన్నలు పుట్టినరు. తర్వాత వాళ్ళు ఇట్లాంటి పటేళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు ఎక్కడికో, ఊర్లో వదిలేసి హైదరాబాద్ సెటిల్ అయ్యారు. కాబట్టి వాళ్ళు పాపం కొట్లాడి చల్లారినరు, లేకుండా పోయినరు. మళ్ళీ ఏమైందంటే వీళ్ళకి ఆ ధీమా వచ్చేసింది, అరే ఎవరు లేరు కదా, అడిగేటోడు లేడు, అన్నలు లేరు, ఇంకెవరు లేరు. అన్నలు లేకపోతే మీలాంటి ప్రజా తమ్ముళ్ళు బయలుదేరి ప్రశ్నిస్తారు. ప్రశ్నించలేకపోతారు. మీ బెల్ట్లు కూడా కొంతమంది అలాగనే మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అంటే నిజామాబాద్ ఏరియాలో మనం చూస్తే నిజామాబాద్ ఎంపీ కూడా అట్లనే మాట్లాడుతుంటాడు కదా, అరవింద్ కూడా అట్లనే మాట్లాడుతుంటాడు. కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఇలాంటి భాషను నేర్చుకున్నారు. ఇక కాంగ్రెస్ కి అయితే పుట్టిన ఇల్లే. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మేము నేర్చుకుందాం అన్నా కూడా మా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అడ్డం వస్తుంది. అది వాళ్ళు అట్లాంటి భాష అంటే ఎప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారు మా ఫాదర్. అవును, రైట్. ఆయనతో కలిసి పనిచేస్తుంటా. ఆయన తిరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి రిపోర్ట్ చేసేది మా నాయనకే. నేను ఏమన్నా మాట్లాడి చేసి మళ్ళీ ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలని అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ నాన్నకు అది మంచి అనిపించింది కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు 60 ఏళ్ళు అయినా కూడా అదే భాషలో ఉన్నాడు. కానీ మా ఫాదర్కి అట్లా నచ్చలేదు. నేర్చుకుందామని అంటే ఇప్పుడు పోవాలి నేను కూడా సినిమా ఇన్స్టిట్యూట్లో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి విలన్ క్యారెక్టర్ ప్రాక్టీస్ చేసుకుని రావాలి. అంటే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సంస్కారం నేర్పిండి అంటారు. ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఆ రూట్లో నేర్పలే. ఇక ఆ రూట్లో తీసుకుపోయారు వాళ్ళు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆయనతో పాటు వాళ్ళ అన్నదమ్ములు కూడా మొత్తం రాష్ట్రాన్ని దోచుకునే ప్రక్రియ మీరు చూస్తున్నారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఉండి, ఆ ఏరియా వ్యక్తి అటు కామారెడ్డి సైడ్, ఈ ఏరియా వ్యక్తి మహబూబ్నగర్ సైడ్, ఈ ఏరియా వ్యక్తి నల్గొండ ఖమ్మం, ఈ ఏరియా వ్యక్తి ఇటు అని చెప్పి ఆ స్థావరాలు ఏర్పరచుకొని మరీ దోపిడీ చేస్తా ఉన్నారు. అంటే గతంలో రేవంత్ రెడ్డి చాలా సార్లు మాట్లాడండి, మీ గవర్నమెంట్ పైన మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ చేసేది కేవలం రాజకీయాలు కాదు, కుటుంబ రాజకీయాలని మాట్లాడండి. మరి ఆయన ఎట్లా చేస్తాడండి కుటుంబ రాజకీయాలు? ఏ విధంగా చేస్తున్నారు? ప్రజలు అడగాలి. ఇప్పుడు ఆయన ఏమంటారు, మా అన్నదమ్ములు నాకు సపోర్ట్ వస్తున్నారు, వాళ్ళకేం పదవులు లేవు, నా పరిపాలనకు వాళ్ళు సపోర్ట్గా వస్తున్నారు, నాకు మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మా వాళ్ళని తిట్టినప్పుడు మా వాళ్ళని కుటుంబ రాజకీయాలు చేస్తున్నారంటే వీళ్ళని ప్రజాక్షేత్రంలో యునానిమస్ ఎమ్మెల్యేలో యునానిమస్ ఇది కాలేదు కదా. ప్రజల ఓట్లు తీసుకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. అదే మాట పదే చెప్పాను. ఇప్పుడు మొత్తం దేశంలో ఇప్పుడు జరుగుతున్న ప్రస్తావన అదే ఉండే కాబట్టి అది ఈయన అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని ఒక తప్పు కింద తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఇప్పుడు అతనున్న
కాంగ్రెస్ పార్టీలో ఉమ్, ఎంతమంది లేరండి కుటుంబ రాజకీయాలు చేసే వాళ్ళు లేరా ఎవరు? చెప్పండి. ఎంతమంది లేరు? ఆ. కోమటిరెడ్డి బ్రదర్స్ లేరా? అవును, వాళ్ళు కూడా కొండ సురేఖ వాళ్ళు ప్రజాప్రతినిధులే. లేరా? వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే మీరు చెప్పే పేరు. అదే అంటున్నా నేను. ఇప్పుడు అక్కడ ఎట్లున్నారో ఇక్కడ కూడా అంతే ఉన్నారని చెప్తున్నా నేను. అక్కడ ఎట్లనైతే ప్రజల చేత ఎన్నుకోబడి ఎమ్మెల్యేలుగా ఉన్నారో, మంత్రులుగా ఉన్నారో, ఇక్కడ మా పార్టీలో కూడా ప్రజల చేత ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కుటుంబ ఏదో మా ఫాదర్ ఉన్నాడు కాబట్టి మా ఫాదర్ వెనుక నేను ఆయన వ్యవహారాలన్నీ నేనే చక్క పెడతా, నేనే సంతకాలు చేపిస్తా, నేనే ఫోర్జరీలు చేస్తా, నేనే వసూలు చేస్తా, ఇళ్ళనాలను బెదిరిస్తా, బిల్డర్లను బెదిరిస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తా, మొత్తం డ్యామేజ్ చేస్తా, హైడ్రా అని చెప్పి బెదిరిస్తా, 300 కోట్లు 400 కోట్లు వసూలు చేస్తా అని అట్లా లేకుండే కదా. అంటే ఇప్పుడు అట్లా జరుగుతుందంటవా? జరుగుతుంది. రేవంత్ బ్రదర్స్ అట్లా చేస్తున్నారా? మనం రోజు చూస్తూనే ఉన్నాము. ఫేస్బుక్ లో బండ బూతులు తిడుతున్నారు, ఎక్కడెక్కడ పోతున్నా అక్కడ తిట్టుకుంటూనే పోతున్నాడు. ఈయన మైక్ పట్టుకొని తిడుతున్నా సభలో చూసిరా మీరు? సగం కూడా లేరు. అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరు. ఈ సోదేంద్ర బాబు ఇస్తే మన ఇచ్చి పంపేలా కానీ ఏమి ఇయ్యాడు. ఈ తిడితే ఎవరు తిడుతున్నాడు అసలు మాకు సంబంధం లేదు. గెలిపించడం అయిపోయింది. ఆయన ఓడిపోయి ఆయన పాపం సైలెంట్ గా ఆయన పని ఆయన చేసుకుంటున్నప్పుడు ప్రతిరోజు వచ్చి తిట్టడం, ప్రతిరోజు దవ్వుకుంటూ ఏదో ప్రజలకు ఇంకొక శత్రువుని ఎట్లా క్రియేట్ చేయాలనే పనిలోనే ఉన్నాడు తప్ప మాకు ఇచ్చిన 420 హామీలు ఇచ్చే గతి లేదని చెప్పి ప్రజలు తిట్టుకుంటున్నారు. రైట్, మీరు అన్నట్లుగానే మొన్న నల్గొండ సభల గిడ బీఆర్ఎస్ పార్టీని మొత్తం గిడ అడిగి పారేసిండు. అంటే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తాం. ఇక్కడ చరిత్ర బీఆర్ఎస్ గతాన్ని చెప్పుకోవాలి కానీ కేసీఆర్ గురించి గతమే చెప్పుకోవాలి కానీ ఫ్యూచర్ ఎలాంటిది ఉండదు. ప్రజాపాలన చూసి కొంతమంది ఓర్వలేకనే ఇప్పుడు బావబామర్దులు రాష్ట్రం పైన జిల్లాల పైన పడి తిరుగుతున్నారు. కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించి మీలాంటి అంటే జగన్మోహన్ లాంటి నాయకులు ఎవరైతే కేటీఆర్ కేసీఆర్తో ఉన్నారో ఆ ప్రభుత్వంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంతమంది వాళ్ళకు పడిగాపులు కాస్తూ వాళ్ళు ఎంట తిరుగుతున్నారు తప్ప కడుపు మంటతోటి. కానీ ఇక్కడ ప్రజలకు చేసింది ఏం లేదు. ప్రజలంతా ప్రజాపాలన కోరుకుంటారు. ఆయన తిరిగినప్పుడు ఆయన కూడా మా ప్రభుత్వం మీద పడి ఏడుచుకుంటూ తిరిగినప్పుడు, ఆయన అంబోతులా పడి తిరిగి ఏడిచినప్పుడు, తిట్టినప్పుడు వాళ్ళు సరే వాళ్ళు ఏదో నీ మీద నెపం వేసుకుంటూ నీ మీద అబాండాలు వేసుకుంటూ తిరుగుతున్నారు అనుకుందాము. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఉందా నీకు? కాళేశ్వరం గురించి కానీ, రైతులకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, వాళ్ళ కుటుంబాలను పెట్టే చిచ్చుల గురించి కానీ వాళ్ళు ప్రశ్నిస్తే దాని సమాధానం ఏది? మీ మంత్రులు సవాల్ ఇసిరినవు. అవును, ఏమని నీ మంత్రి సవాల్ ఇసిరిండు మొన్న ఇసిరి ఏమన్నా నేనే వస్తా తెలంగాణ భవన్కి అంటే నీ బలుపు సరే మీకు అంత బలుపు ఉంది రండి వస్తారా అంటే ఇక్కడ రెడీ కూర్చున్నారు, చేరేసిర్రు, ఆయన పేరు పెట్టారు, అంతా చేస్తారు. బల్బ్ ఎట్లని అంటాము? ఒక బల్బ్ అంటే ఆయన ఒక మినిస్టర్. అవునండి, చెప్తాను. మీ సవాల్ను మీరు చేసిన దాన్ని ఆయన స్వీకరించి నీకు ఎన్ని ఫోరమ్స్ లేవు. ఇప్పుడు నువ్వు డిస్కస్ చేయడానికి చాలా ఫోరమ్స్ ఉన్నాయి. మీ ప్రెస్ ఉంది, బొచ్చడు రాష్ట్ర ఇప్పుడు శాటిలైట్ ఛానల్ బొచ్చడు ఉన్నాయి. నువ్వు అక్కడికి రమ్మని ఛాలెంజ్ చేయాలి. నువ్వు మా ఇంటికి వస్తానంటే రా, వస్తే ఛాయ్ తాగిపిస్తా కూర్చొని మాట్లాడదామని అంటే వచ్చిండా అతను? రాలేదు. వచ్చిండా పోయి అక్కడ ఎక్కడనో ఇంట్లో దాకుండా నాకు ఇంపార్టెంట్ పని ఉన్నది ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు అని చెప్పేసి బుకాయించేసినావు, అబద్ధం చెప్పేసినావు, అది దాన్ని పోస్ట్పోన్ చేసినావు. తర్వాత ఏమైంది? ఇజ్జత్ పోతున్నది అని చెప్పి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి అమరవీరుల పార్క్ దగ్గరకు ఈడికి రా దమ్ముంటే అంటే నువ్వు నీకు ఈడికి వచ్చే దమ్మే లేదు, ఇక్కడికి వచ్చే దమ్ము నీకు లేదు. మేము అక్కడికి కూడా వస్తామని అంటే హరీష్ అన్న బయలుదేరితే పాపం ఆయన అరెస్ట్ చేస్తే ఆయన వెనకాల ఎన్ని కార్లు వచ్చినాయి చూసిరు కదా, 100 కార్లు. మా నాయకుల వెంట 100 కార్లు. సరే మాలాంటి నాయకులే ఉన్నారు అనుకుందాం. అంటే మేము మా నాయకులకు వత్తాసు వలికితే మా నాయకుల మోచేతి నీళ్లు తాగితే మాకు ఓట్లు వేస్తారా జనాలు? అంటే మేము ప్రజల ఇంట్రెస్ట్ మీద పనిచేస్తున్నాం కదా. రేపు ఎమ్మెల్యేనో జడ్పీటీసీయో ఎంపీపీయో ఏదో చేస్తారు ప్రజలు మాకు, అంతేనా కదా? బీఆర్ఎస్ నాయకులతో డబ్బులు బాగున్నాయి కాబట్టి ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళు రేపు నిలబడతారు, వాళ్ళకి డబ్బులు ఎడికెళ్ళి వస్తాయా డబ్బులు? వీళ్ళు ఇస్తారా డబ్బులు? అంటే ఇక క్రెడిబిలిటీ అవసరం. మీరు అన్నట్లా అరే ఇప్పుడు ఈయన ఒక మాట చెప్తున్నా, చెప్పండి. ఈయన ఇండిపెండెంట్ జడ్పీటీసీ గెలిచిండు కదా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ గెలిచిండు కదా, మళ్ళీ వచ్చి ఏదో ఒక పార్టీ పంచాలు చేరితేనే కదా ఈ అవకాశం వచ్చింది, అవునా కదా? ఇప్పుడు మాకు కూడా ఒక పార్టీ కావాలి, ఒక సిద్ధాంతం కావాలి, ఆ సిద్ధాంతం నచ్చింది, ఒక నాయకుడు నచ్చిండు, ఆయన ఎమ్మడ తిరుగుతున్నాం. మేము తప్పేముంది? మోటివేట్ అవుతున్నాం, మేము ఇన్స్పైర్ అవుతున్నాం. ప్రజలకి ఏమైనా చేయాలంటే వాళ్ళ పేరు చెప్తే మమ్మల్ని ఇళ్లకి రానిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాము, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అంటే ఇళ్లకి పిలిచి కూర్చోబెట్టి ఇంత ఛాయో నీళ్ళో ఇస్తున్నారు మాకు.
తప్పేముందండి, మేము వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ వెంబడి తిరగడం తప్పేంది? ఉమ్, వాళ్ళు ఎక్కడ పోతే అక్కడికి ఇంకా వందల సంఖ్యలో మేము పోతాం, ఆ, మేము ప్రజల్ని కూడా తీసుకుపోతాం, ఎడ్యుకేట్ చేయాలి మేము. ఇప్పుడు మా ఊర్లో ఏదో జరుగుతుంది, ఉమ్, ఆ ఊర్లో ఇంకేదో జరుగుతుంది, ఉమ్. అక్కడ జరిగేది మేము చూపించాలి కదా వీళ్ళకి. అదే ఇంకేదో దానికి గోదాలో వస్తున్నా. అంటే ఇక్కడ ప్రజలు ఎలాంటి కష్టాలు లేకున్నా కష్టాలు ఉన్నాయని సృష్టించడమే బీఆర్ఎస్ పార్టీ పట్టుకున్న సరే అండి. ఇప్పుడు ఎజెండా. మేము తిరిగాము. ఈరోజు సర్పంచ్లు, కాంట్రాక్టర్లు, మళ్ళీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఎందుకు మీకు వ్యతిరేకంగా సభలు పెట్టుకుంటూ ముఖ్యమంత్రి నిరసన చెప్పలేదు చేస్తున్నారు? దీని అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపిస్తుంది అని అన్నాడు కదా. ఇక అంటే అంతటా మా పార్టీ ఉందని ఆయన నోటి ద్వారా ఒప్పుకుంటున్నాడు. అంతటా మా పార్టీ ఉంది, మా పార్టీ నాయకులు చెప్తే ఇన్ని వ్యవస్థలు నమ్ముతున్నాయి, ఇన్ని వ్యవస్థలు తిరుగుబాటు చేస్తున్నాయి అని అంటే నువ్వు చేసేది ప్రజాపాలన అని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఉమ్. ప్రజలు తిరుగుబాటు చేస్తే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని అంటే కళ్ళకు కనిపిస్తుంది కదా, ప్రజాపాలన కనిపిస్తుంది కదా ఈ ఎట్లా రాష్ట్రంలో. కనిపిస్తుంది? చూసిరు కదా మీరు, ఆ, అవును. చూసిరు కదా అంటే మీ ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ప్రతి శనివారం అరెస్ట్ చేస్తున్నారు. ఆ, ఇప్పుడు వీళ్ళకి దమ్ముంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. మొన్న కవిత మన కేటీఆర్ గారు ఇది ఈ అంత ఎపిసోడ్ ఏదైతే జరిగిందో హరీష్ రావు గారిని అరెస్ట్ చేసిండు. ఓకే, అందరు అడ్డుపడ్డారు. ఆయన జైలు పోతే కూడా బ్యారికేడ్లు దోసుకుంటూ ప్రజల లోపల పోవాలని ప్రయత్నం చేసిండు. అక్కడ ఎక్కడన్నా గట్టిగా లాగిన పనన్నా చేసిరా పోలీసులు? గట్టిగా లాగినరా? నువ్వు పెట్టిన నీ కోవర్ట్ ఎవరైతే ఉన్నారో పలానా, నేను పేరు తీయను, నిజామాబాద్ వాళ్ళకి తెలిసిపోతుంది, తెలంగాణ మొత్తం తెలుస్తుంది. ఎట్లా గుంజుకపోతున్నారు? మట్టిలో బొర్లిచ్చి తీసుకుపోతున్నారు. అవును. ఓకే, ఆ ఇష్యూ ఏంది? ఆ ఇష్యూ కూడా తెలియదు. ఏంటంటే నువ్వు ఇది చేస్తే నేను ఇంకొకళ్ళని పెట్టి నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను పెట్టి ఇంకో డైవర్షన్ డ్రామా చేస్తా, లేడీ కాబట్టి గుంజుకోపోతే సింపతి అటు టర్న్ అవుతుంది. మరి అదే గుంజుకోపోవడం ఇక్కడ ఎందుకు చేస్తలేవు నువ్వు? ఇటు సింపతి రావాలని. సింపతి రావద్దు, ప్రజలకి వీళ్ళు పడే కష్టం గట్టిదని తెలియవద్దు అని నువ్వు ఇంకో డైవర్షన్ డ్రామా చేస్తున్నావు. ఇది తప్ప నువ్వు ఏం చేస్తున్నావు? ప్రజాపాలన ఏం జరుగుతుంది? ప్రజాపాలన అని టెంట్ వేసి నువ్వు అప్లికేషన్లు తీసుకుంటే ఆ ఫ్లైఓవర్ల మీద, తర్వాత అక్కడ నిజామాబాద్ ఆ ఏరియాలో తీసుకుంటే రోడ్ల మీద ఇట్లా బరువు ఎక్కువైపోయి పారేసిండ్రు. ఆటోలో పెట్టి పంపిస్తే ఆటోలో గాలికి ఎగిరిపోతా ఉన్నాయి, ప్రజాపాలన వినతి పత్రాలన్నీ ఎగిరిపోతున్నాయి. మహాలక్ష్మి అని మళ్ళీ టెంట్ వేసి మళ్ళీ లైన్ కట్టించినావు, యూరియాకి లైన్ కట్టించినావు. లైన్ కడితే ఇజ్జత్ తీస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పేసి నువ్వేం చేస్తున్నావు? యాప్ తీసుకొచ్చినావు, ఆ యాప్ కూడా నీ ఇజ్జత్ తీస్తున్నది. మరి ఏది నీకు అనుకూలంగా జరుగుతున్నది? ఏది అనుకూలంగా జరుగుతుందని చెప్పి ప్రజాపాలన అంటున్నావు? పోలీసు వ్యవస్థ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మొత్తం గేమ్ ఆడుతున్నావు. ఈరోజు ఒక పోలీస్ లేకుండా బయటకు వెళ్తావాను? ఒక పోలీస్ లేకుండా బయటకు వెళ్ళే పరిస్థితి ఉందా ఈరోజు? అప్పుడేమో నువ్వు గడిల పాలన అంటివి, కంచెలు కడితేవి, కంచెలు కట్టిర్రంటివి, ఇంకేదో అంటివి. ఈరోజు నువ్వు ఏ గడిలు ఉంటున్నావు? ఇక్కడ బహిరంగంగా ఉండే పంజాగుట్ట క్యాంప్ ఆఫీస్ నుంచి నువ్వు ఎక్కడ పోయినావు? సొంత ఇంట్లో ఉంటున్నాడు. సొంత ఇల్లు కాదు, ఇప్పుడు అటు మన బిఆర్ అంబేద్కర్ ఆ ఏరియాలో కొత్త క్యాంప్ ఆఫీస్ ఏదో కట్టుకున్నాడు. దానికి లేవా కంచెలు? దానికి పైన గ్రిల్ లేదా? ఇవన్నీ మాటలు, పిచ్చి మాటలు మాట్లాడకుండా పాలన సాగిస్తే బాగుంటుంది. నేను ఆయన అనేంత పెద్దోని కాదు, నేను చిన్న పిల్లగాడిని. మొన్న జెడ్పీటీసీ ఒక టర్మ్ అయిపోయింది. ఆయన అనేది మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా, కానీ కిందనైతే ఇంకా ఘోరంగా ఉన్నది.